హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 8th, 9th, 10th క్లాసెస్ యొక్క పర్యాయ పదాలు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న పర్యాయ పదాలు చదువుదామండి. సో మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే అన్నిటినీ ఒక వీడియో చేశాను. అదేవిధంగా అలంకారాలు పర్టికులర్లీ అలంకారాలకి ఒక వీడియో చేశాను. సో ఈరోజు పర్యాయ పదాలు ఏంటో చూసుకుందాము. సో ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అగ్ని అనే పదానికి పర్యాయ పదం కానిది. అగ్ని అనే పదానికి పర్యాయ పదం కానిది ఏంటి అంటే కనుక అగ్ని అంటే అనలుడు, వాహిని, హుతబుక్కు. ఈ మూడు కూడా అగ్ని అనే పదానికి పర్యాయ పదాలు. సో హావ్యవాహనుడు అనేది అగ్ని అనే పదానికి పర్యాయ పదం కాదు. సో మన ఆప్షన్ 1. అభీష్ణం అనగా కోరిక. ఇలాని ఇంకొక అర్థం తెలపండి అన్నారు. సో అభీష్ణ అంటే కాంక్ష, ఈప్సితం అవుతుంది. ఈప్సితం అన్న కాంక్ష అన్న కూడా కోరిక అనే అర్థం. సో అంగారిక అనేది కాదు. సో మన ఆన్సర్ 2 and 3. సో ఆప్షన్ 4. ఖగం అంటే ఖగం అనే పదానికి పర్యాయ పదం కానిది అని అడిగారు. సో కానిది అని అడిగారు కాబట్టి అసలు ఖగం అంటే అర్థం ఏంటి అంటే పక్షి, పులుగు, విహగం. సో ఈ మూడు కూడా పర్యాయ పదాలు. సో కానిది ఏంటి అంటే కనుక పక్షం కాదు, పులుగు అంటే కూడా పక్షి అనే అర్థం. సో పక్షం అంటే కాదు. పుటభేదనం పదానికి గల పర్యాయ పదాలలో సరికానిది. పుటభేదనం అంటే కనుక పట్టణం, పురం, నగరం అవుతుంది. పట్టణం, పురం, నగరం. సో పాలెం అనేది కాదు. కళ్యాణం అనే పదానికి పర్యాయ పదం కానిది అన్న కళ్యాణం అంటే వివాహం, పరిణయం, ఉద్వాహం. సో పరిమళం అంటే ఏంటి? సువాసన, వాసన అని. పావనం అనే పదానికి పర్యాయ పదం కానిది. సో పూతం, పునీతం, పవిత్రం ఈ మూడు కూడా పర్యాయ పదాలు. పవనం అంటే ఏంటి? గాలి. పవనం అంటే గాలి. కకొత్తు అనే పదానికి సమానార్థం గల పదం కానిది. అంటే కనుక ఏదీ లేదు, ఎందుకంటే పైవన్నీ కూడా కరెక్టే. జిహ్వ, కక్కుత్తు అంటే జిహ్వ, నాలుక, రసన ఈ మూడు కూడా సేమ్ మీనింగ్ వస్తాయి. సో పైవన్నీ కూడా సరైనవే. వారిజం అనే పదానికి సరికాని పర్యాయ పదాన్ని గుర్తించండి. వారిజం అంటే పద్మం, జలజం, తామర. నలువ కాదు, నలువ అనేది రాంగ్. స్త్రీ, పడతి, వివిధ అర్థాలు గల పదం తెలపండి. సో అంకము, అంబుజము, అంగన ఈ మూడు కూడా ఆలు, అంబుజము, అంకము ఈ మూడు కూడా వాటికి సేమ్ మీనింగ్ వస్తాయి. సో అంగన అంటే కనుక రాంగ్. అంగన అనేది పర్యాయ పదం కాదు. ఆవులు అనే పదానికి సరైన పర్యాయ పదం తెలపండి. ఆవులు అనే పదానికి సరైన పర్యాయ పదం ఏంటి అంటే కనుక ఆలు అని అర్థం. నిసువు అనే పదానికి పర్యాయ పదం కానిది తెలపండి. పర్యాయ పదం కానిది తెలపండి అన్నారు. సో నిసువు అంటే కనుక బాలకుడు, శిశువు అని అర్థం. సో పసుపు అనేది రాంగ్. కంఠీరవం అంటే కనుక సింహం. కంఠీరవం పదానికి సంబంధించి సరైన పర్యాయ పదం అని అడిగారు. సో సింహం. కుకుభము అనే పదానికి పర్యాయ పదం కానిది ఏంటంటే కనుక దశ. కుకుభము అంటే దిక్కు, దిశ మరియు ఆశ. సో ద్యుమణి అనే పదం యొక్క పర్యాయ పదం కానిది అన్నారు. సో ద్యుమణి అంటే కనుక రవి, పొద్దు. హరితం అనేది కాదు. లాతులు
లాతులు అంటే కనుక అమరులు, వైరులు, స్నేహితులు కాదు. ఎనిమీస్ అండ్ ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉండరు కదండి. సో అరులు, వైరులు. సో ఆప్షన్ 1 and 2. విపత్తు అనే పదం యొక్క పర్యాయ పదం కానిది. విపత్తు అంటే కనుక ఆపద, ఇడుము, ప్రమాదం కాదు. అంబోధి అనే పదానికి సరైన అర్థం కానిది. అంబోధి అంటే ఏంటి? సముద్రము, కడలి, సాగరము, నది కాదు. జ్వలనం అనే పదానికి సమాన అర్థం ఇవ్వని పదం. జ్వలనం అంటే కనుక అగ్ని, నిప్పు, అనలం అవుతుంది. అఖిలం అంటే సమస్తము అని అర్థం. హాస్యం యొక్క సమానార్థక పదం కానిది. హాస్యం యొక్క సమానార్థం కానిది అంటే కనుక హాస్యం అంటే ఏంటి? ముఖము. ఆసనం కాదు, ఆననం నా ఇది. ఆననం, మోము, శాసనం కాదు. అర్ధాంగి అనే పదానికి సమానార్థక పదం కానిది. అర్ధాంగి అంటే ఏంటి? భార్య, పత్ని, ఇల్లాలు, స్త్రీ కాదు. నికేతం అంటే ఇల్లు, గృహం, గేహం అంటే పైవన్నీ కూడా సరైనవి. పవనం పదానికి సంబంధించి సమానార్థం ఇవ్వండి. పవనం అంటే ఏంటి? గాలి, వాయువు, మారుతము. సమానార్థం అన్నాడు కాబట్టి 3 సమానమే, సేమ్. ఇవ్వంది అని అడిగారు. ఇవ్వనిది అంటే ఏది కాదు, 3 వస్తాయి కదా. భగీరథి అనే పదానికి సంబంధించి సరికాని అర్థం. భగీరథి అంటే ఏంటి? గంగా నది, జాహ్నవి, పావని. పవనం అంటే ఏంటి? గాలి. చాడుపు పదానికి సరికాని పర్యాయ పదం తెలపండి. సో చాడుపు అంటే విధం, భంగి, తీరు. 3 కరెక్టే. స్మరణ అనే పదానికి పర్యాయ పదం కానిది. స్మరణ అంటే తలపు, బుద్ధి, ఆలోచనం కాదు. సో గుర్తు తెచ్చుకోవడం కాదు. క్రింది వానిలో పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది. సో సరికానిది ఏంటి అంటే కనుక అహి అంటే పాము, సర్పము, ఉరగము, కరెక్ట్. కరము అంటే హస్తము, చేయి, కేలు, కరెక్ట్. గాడి అంటే రథము, తేరు, స్యందనం, కరెక్టే. సో పైవన్నీ కూడా కరెక్టే. క్రింది వానిలో సరికాని పర్యాయ పదాలు జతను గుర్తించండి. గాడుపు అంటే కరువలి, వాయువు, కరెక్ట్. తట్ట అంటే గంప, బుగట్ట కాదు, బుట్ట. ఉల్క అంటే నిప్పుకణం, మంట. ఇనుడు అంటే సూర్యుడు, ప్రభువు, రవి, కరెక్ట్. సో బుగట్ట కాదు, బుట్ట. సో ఇది సరికాని జత. సరికాని పర్యాయపదం తెలపండి. కృషి అంటే ప్రయత్నం, శ్రమ, కరెక్ట్. తేటి అంటే తుమ్మెద, భ్రమరం, తూనీగ, కరెక్ట్. నందనుడు అంటే కొడుకు, కుమారుడు, పుత్రుడు, కరెక్ట్. కారు అంటే నలుపు, వర్షత్తువు, ఇది రాంగ్. క్రింది వానిలో సరికాని పర్యాయపదాలు జతను గుర్తించండి. నుతి అంటే పొగొట్ట, స్తుతి, కరెక్ట్. పడతి అంటే స్త్రీ, అవిద, ఇల్లాలు. అవిద కాదు, ఉవిద, కరెక్ట్. సో వెండి అంటే కలదౌతం, రజతం, కరెక్ట్. వారిజం అంటే పద్మం, జలజం, కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది సరికాని జత. అమరులు అంటే దేవతలు, సురులు, కరెక్ట్. అకూపారం అంటే జలది, వయోధి, నది కాదు. అవని అంటే భూమి, ధరణి. కిసలయం అంటే చిగురు, పల్లవం, కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ 2. కపోలం అంటే చెక్కిలి, బుగ్గ, కరెక్ట్. కొక్కెర అంటే కొంగ, బకం, కరెక్ట్. ఖగము అంటే పక్షి, పక్షము,
పులుగు కరెక్ట్. చిచ్చు అంటే అగ్ని, ఉతబుక్కు అన్నీ కరెక్టే. గృహం ఏది అంటే కుటుంబ యజమాని, గృహస్థుడు కరెక్ట్. తల్పం అంటే పాన్పు, శయ్య కరెక్ట్. తేరు అంటే రథం, బండి, వదనం. వదనం కాదు, రథము బండి మాత్రమే. క్షుధ అంటే ఆకలి, క్షుత్తు కరెక్ట్. కింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి. దిక్కు అంటే దిశ, ఆశ. కంబము కాదు, కంకుము. ప్లేస్లో కూ రావాలి, కంకుము. దివ్య అంటే నభం, గగనం కరెక్ట్. దూర్జటి అంటే పశుపతి, భవుడు కరెక్ట్. నయనం అంటే నేత్రం, అక్షి, కన్ను కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెమ్మి అంటే కేకి, మయూరం కరెక్ట్. పంచాస్యం అంటే సింహం, కంఠీరవం, వ్యాఘ్రం. వ్యాఘ్రం కాదు, వ్యాఘ్రం అంటే పులి. పొద్దు అంటే ద్యుమని, రవి కరెక్ట్. పోరితం అంటే సమరం, సంగ్రామం కరెక్ట్. సో ఆప్షన్ 2 రాంగ్. సరికాని పర్యాయపదం గుర్తించండి. భుజంగం. భుజంగం అంటే వాతాశనం, సర్పం కరెక్ట్. భువనం అంటే భూమి, జగత్తు. భువనం అంటే జగత్తు, లోకం అని అర్థం, భూమి కాదు. భూసురులు అంటే విప్రులు, ద్విజులు కరెక్ట్. భృంగం అంటే మిళిందం, భ్రమరం కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. మూర్ధము అంటే మస్తకం, శీర్షం కరెక్ట్. మొగలు అంటే జీమూతం, మబ్బు కరెక్ట్. లాతులు అంటే అరులు, పైరులు. విధి అంటే బ్రహ్మ, చతురాననుడు కరెక్ట్. శైలం అంటే గిరి, పర్వతం కరెక్ట్. స్తవం అంటే స్తుతి, స్తోత్రం కరెక్ట్. సరులు అంటే హారాలు, మాలికలు, రత్నాలు కాదు. సతతం అంటే నిరంతరం, ఎల్లప్పుడు కరెక్ట్. అంబోధి అంటే సముద్రము, కడలి, నీరము కరెక్ట్. అనలం అంటే అగ్ని, నిప్పు, జ్వలనం కరెక్ట్. అరణ్యం అంటే లిపినం, అడవి, వనం. లిపినం కాదు, ఇది విపినం అవుతుంది. విపినం, అడవి, వనం లేదా అటవి, ఇవి పర్యాయపదాలు అరణ్యంకి. అమృతం అంటే అమృతం కాదు, అనృతం అది. అనృతం అంటే కనుక అసత్యం, అబద్ధం, జంకు అని. అమృతం కాదు. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు కరెక్ట్. అగ్రహం కాదు, అది ఆగ్రహం. ఆగ్రహం అంటే కోపం, క్రోధం, అలుక. ఆజ్ఞ అంటే ఆన, ఉత్తర్వు కరెక్ట్. హాస్యం అంటే ముఖం, ఆననం, మోము కరెక్ట్. ఎలుక అంటే మూషికం, కనకం కాదు, ఇది ఫస్ట్ కాదు, సెకండ్ ఇస్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది. మామూలు అయితే అది బంగారం అవుతుంది. కప్ప అంటే భేకం, దర్దురం, మండూకం కరెక్ట్. కమలం అంటే పద్మము, నలినము కరెక్ట్. గృహం అంటే గేహం, నికేతం కరెక్ట్. చంద్రుడు అంటే నిశాకరుడు, శశాంకుడు కరెక్ట్. చాడుపు అంటే విధము, భంగిమ, రీతి. భంగిమ కాదు, భంగి అంటే కరెక్ట్. దయ అంటే కృప, కనికరం, కరుణ కరెక్ట్. చెట్టు అంటే తరువు, వృక్షం, భూరుహం కరెక్ట్. ధరణి భూమి, పృథ్వీ, ధరిత్రి కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవి. నలిరేగు విజృంభించు, చాలా రేగు కరెక్ట్. నిక్కం నిజం, సత్యం.
కరెక్ట్. పసిడి, కాంచనం, కలబేతం కాదు, కాంచనం మాత్రమే. పవనం అంటే గాలి, మారుతము. పారాశర్యుడు, పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కరెక్ట్. పువ్వు అంటే పుష్పము, విరి, కరెక్ట్. బ్రాహ్మణులు అంటే ద్విజులు, విప్రులు, పండితులు కాదు, భూసురులు. భూసురులు. భోజనం అంటే తిండి, భోగం, కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. యశస్సు, యశస్సు, కీర్తి, ఖ్యాతి, కరెక్ట్. రవి, సూర్యుడు, దినకరుడు, కరెక్ట్. ఈ ధీ కాదు, మామూలు దియే, దినకరుడు. రుగ్ణత, రోగం, జబ్బు, కరెక్ట్. వనిత, మహిళ, స్త్రీ, యామిని కాదు, పడతి. వివరం, వివరం అంటే రంధ్రము, బిలము, వివరించు కాదు. వెళ్ళి, ప్రవాహం, వెల్లువ, కరెక్ట్. సంఘం, బృందం, గుంపు, కరెక్ట్. సుంత, ఇంచుక, కొంచెం, కరెక్ట్. తమస్సు, తమస్సు, చీకటి, ఇరులు, కరెక్ట్. దయ, కృప, కనికరం, కరెక్ట్. దేహం, శరీరం, కాయం, కరెక్ట్. పదికుడు, పదికుడు, బాటసారి, పాందుడు, కరెక్ట్. పవి, వజ్రాయుధం, కులిశం, కరెక్ట్. భృంగము, మిళిందం, భ్రమరం, కరెక్ట్. ఉవిద, స్త్రీ, ఇల్లాలు, ఇంతి. ఉవిద కాదు, లలన. లలన అంటే స్త్రీ, ఇల్లాలు, ఇంతి. మనకి టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అదే చూసుకోవాలి. సో లలన అంటే స్త్రీ, ఇల్లాలు, ఇంతి. కంఠీరవం, కంఠీరవం అంటే మృగరాజు, కేసరి, పంచాస్యం, కరెక్ట్. కేలు, చెయ్యి, పాణి, వేలు కాదు. పాణిగ్రహణం అంటారు కదా, అంటే చేతిలో చేయడం అన్నమాట. భానుడు, సూర్యుడు, అర్కుడు, కరెక్ట్. నలువ, విధి, వారి జగర్భుడు, కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. జతపరచమని అడుగుతున్నారు. సో అశని అంటే నిర్ఘాతం, నిర్ఘాతం. యద అంటే మది. కేసరి అంటే పంచాస్యం. ఉరగము అంటే పాము, ఉరగము అంటే పాము. బుధుడు, బుధుడు అంటే కోవిందుడు. వారి జగర్భుడు, వారి జగర్భుడు అంటే నలువ. పూషుడు, పూషుడు అంటే అర్కుడు. కొమ్మ అంటే పడతి. అంబుజం, అంబుజం అంటే పద్మం, తామర. అంబుజం అంటే పద్మం, తామర. అమరులు అంటే సురులు, దేవతలు. ఈప్సితం అంటే కోరిక, వాంఛ, కాంక్ష. క్షుధ అంటే బుభుక్ష, ఆకలి. ఖగము, ఖగము అంటే పక్షి లేదా పులుగు. దిక్కు అంటే కకుబము, దిశ. ధూర్జటి అంటే భౌడు, శివుడు. గృహం ఏది అంటే కుటుంబ యజమాని లేదా గృహస్థుడు. పవి, సో పవి అంటే కులిశం, ఆశని. వ్యాఘ్రం అంటే శార్దూలం, పులి. వాతాశనం, వాతాశనం అంటే ఫణి, అహి. ద్విజులు అంటే విప్రులు, బ్రాహ్మణులు. జీమూతం, సో జీమూతం అంటే మొగులు, మొగులు అంటే జీమూతం. ఇడుము, ఇడుము అంటే ఆపద. మాలికలు అంటే హారాలు. స్తవం అంటే స్తోత్రం. అర్ధాంగి, అర్ధాంగి అంటే ఎవరు? ఇల్లాలు. హాస్యం, హాస్యం అంటే
ఆననం. అహిమకరుడు. అహిమకరుడు అంటే భానుడు. కనకం అంటే మూషికం అంటే ఎలుక. కమలము. కమలము అంటే నళినము. కౌముది. కౌముది అంటే జ్యోత్స్న. రీతి అంటే భంగి. తమం అంటే ఇరులు. నెక్స్ట్ క్వశ్చన్. పృథ్వీ. పృథ్వీ అంటే భూమి, ధరిత్రి. నిక్కం అంటే నిజం, సత్యం. కాచనం అంటే పవనం, గాలి. రంధ్రం. రంధ్రం అంటే వివరం. వెల్లి అంటే ప్రవాహం. వెల్లి అంటే ప్రవాహం. స్మరణ అంటే బుద్ధి. సుంత అంటే ఇంచుక. దుస్తులు అనే పదానికి పర్యాయపదాలు. దుస్తులు అనే పదానికి పర్యాయపదాలు ఏంటి? వస్త్రాలు, బట్టలు. పుష్పాలు అనే పదానికి పర్యాయపదాలు. పుష్పాలు అనే పదానికి పర్యాయపదాలు ఏంటి? సుమాలు, విరులు. అరణ్యం అనే పదానికి పర్యాయపదాలు. అరణ్యం అంటే అడవి, విపినం. దేవాలయం. దేవాలయం అంటే దేవళము, గుడి. ఇనుడు. ఇనుడు అంటే రవి లేదా సూర్యుడు లేదా బాణుడు. కన్నం. కన్నం అంటే రంధ్రం, బిలం. పరిణయం అనే పదానికి సమానార్థకాలు. పరిణయం అంటే ఏంటి? పెళ్ళి, అనుబంధం. వసుధ. వసుధ అంటే భూమి, పుడమి. శత్రువు. శత్రువు అంటే ఆరి, వైరి. వ్యాప్తిగా వింపమనుటో ఈ వసుధ పైన. వసుధ పదానికి పర్యాయపదాలు. వసుధ అంటే ఏంటి? భూమి, ధరణి. నేస్తం అనే పదానికి పర్యాయపదాలు ఏంటి? మిత్రుడు, స్నేహితుడు. పరికించు. పరికించు అంటే ఏంటి? పరిశీలించు, చూచు. పరిశీలించు, చూచు. ధాత్రి. ధాత్రి అంటే ఏంటి? భూమి, పుడమి. భూమి, పుడమి. ఇవండి మొత్తం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ నుంచి అడుగుతున్న పర్యాయ పదాలు మ్యాక్సిమం కవర్ చేసాము. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నానార్థాలు అనే టాపిక్ మీద మొత్తం 7th క్లాస్ నుంచి నానార్థాలు అనేవి 10th క్లాస్ వరకు కూడా మనం చేసుకుందాము. సో థ్యాంక్ యూ.